పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు స్తుతి కలుగునుగాక. యోహాను సువిశేషము 14వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు వారితో, మీరు కలవరపడకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోవచ్చున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్మల్ని నా వద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు రాలేడు. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, క్రీస్తు సందేశము కోసము మీరందరూ కూడా వేచి ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. క్రీస్తు సందేశాన్ని ఆలకిస్తున్న వారందరము కూడా ఒక్కసారి ఆ ప్రభువునకు స్తుతులను స్తోత్రములను సమర్పించుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, పోయిన వారము మనందరము కూడా యోహాను 13లో ఆ ప్రేమ తత్వాన్ని, తగ్గించుకునే తత్వాన్ని మనం చూసాం. ఈ రోజున యోహాను సువిశేషము 14వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా తండ్రి వద్దకు మార్గము. ఏ విధముగా తండ్రి వద్దకు మార్గమును యేసు ప్రభువు సంసిద్ధం చేస్తూ ఉన్నాడో తెలుసుకోబోతున్నాం. మొదటిగా ఆయన ప్రేమలో మనం ఉండాలి, తగ్గించుకొని మనము జీవించాలి. అప్పుడు ఆయన మనందరి కోసము ఒక నివాస స్థానమును ఏర్పాటు చేస్తాడు. తండ్రి వద్దకు మార్గాన్ని సంసిద్ధం చేస్తాడు. ఆ మార్గంలో మనము ప్రవేశించినట్లయితే మనము ఆ క్రీస్తుతో ఆ నివాస స్థానంలో తండ్రి సన్నిధిలో కలంతకాలము ఉండగలుగుతాము అనేది మొదటిగా ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏ విధముగా ఆ నివాస స్థానంలోనికి వెళ్ళాలి అంటే క్రీస్తుని అనుసరించి. క్రీస్తుని ఎలా అనుసరించాలి అంటే, క్రీస్తు ఏ విధముగా ప్రజలందరి కోసము ప్రేమను చూపించి కల్వరిని ఎక్కాడో, మనము కూడా క్రీస్తు యొక్క బిడ్డలను ప్రేమిస్తూ ఆ దేవాతి దేవుని యొక్క మార్గంలోనికి ప్రవేశించినప్పుడు తండ్రి మార్గాన్ని మనం కనుగొనవచ్చును అనేది ఆయన యోహాను 14లో మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పిస్తూ ఒక చక్కటి మాట యోహాను 14:1లో, మీరు కలవరపడవాకండి అంటున్నాడు. కలవరం మనకు అవసరం లేదు, ఎందుకంటే క్రీస్తు భగవానుడు మన కోసం మార్గం సంసిద్ధం చేస్తూ ఉన్నాడు. నేను ముందుగా వెళుతాను, నా తరువాత మీరు నన్ను అనుసరించండి. నన్ను అనుసరించే క్రమంలో నేను అంతయు సంసిద్ధము చేసి తిరిగి వచ్చి ఆ మార్గాన్ని చూపిస్తూ ఆ మార్గంలో నా వెనుక ప్రయాణం చేయండి. తద్వారా మీరు నేను ఏర్పాటు చేసినటువంటి స్థలాలను, నివాసాలను మీకు అందిస్తూ ఉంటాను అనే ఒక గొప్ప మాట, ఊరట మాట మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కలవరపడకుండా ప్రభు మార్గంలో మనము ప్రభు ప్రేమను పొందుకొని జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు ఒక నివాస స్థానాన్ని అందిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ స్నేహితులారు, ఆ వాగ్దానాన్ని మనం విశ్వసించాలి. అందుకే నా యందు విశ్వాసం ఉంచుడు, దేవుని యందు విశ్వాసం ఉంచుడు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసంలో మనం నిలబడతామో, విశ్వాసానికి మనము కట్టుబడి ఉంటామో, దేవుడు మనల్ని తల ఎత్తుకొని తిరిగేలా ఉంచుతూ ఉంటాడు. ఆదికాండం 12వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుణ్ణి విశ్వసించి ముందుకు నడిచాడు కాబట్టి కనాను దేశాన్ని కానుకగా ఇచ్చాడు.
రెండవదిగా ఆయన వంశాన్ని ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్రమునందలి ఇసుక రైనువుల వలె తీర్చిదిద్దాడు. అంతగా అబ్రహామును దీవించాడు, కేవలము దేవుణ్ణి విశ్వసించినంత మాత్రాన. మన హృదయాల్లో అలాంటి గొప్ప విశ్వాసం మనము పెంపొందించుకోవాలి. ఆ విశ్వాసంలో మనము ఉన్నప్పుడే ఆ ప్రభువు మనకు ఎలాంటి నివాస స్థానాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడో తెలిసిపోతూ ఉంటుంది. విశ్వాసంలో మనము గనక జీవించలేకపోయినట్లయితే మనకు ఆయన ఎలాంటి నివాస స్థానాన్ని కోల్పోతున్నామో మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని ప్రియ బిడ్డలారా, విశ్వాసం లేకపోయినట్లయితే ఎక్కడో పాతాళ లోకంలో ఉంటాం. విశ్వాసం ఉన్నట్లయితే కనుక డూప్లెక్స్లో ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో మనము కోట్లు పెట్టి కట్టుకుంటున్నటువంటి డూప్లెక్స్లు కాదండి, అవి ఇంకా చాలా గొప్పగా ఉంటాయి, మహిమతో ఉంటాయి, మహిమాత్మమైనటువంటివిగా ఉంటాయి, దేవునితో ఏకీభవిస్తూ ఉంటాయి. దేవుని ప్రియ బిడ్డలారా, అలాంటి డూప్లెక్స్లోనికి మనం వెళ్ళాలి. ఇక్కడ ఎన్ని కోట్లు బట్టి మనం డూప్లెక్స్లు కట్టుకున్నా, ఎన్ని ఆస్తి పాస్తులు సంపాదించుకున్నా, ఎన్ని జీతాలను మనము సంపాదించుకున్నా, కానీ విశ్వాసం అనేది మన జీవితంలో అలవరుచుకోలేకపోతే తండ్రి మార్గంలోనికి మనము ప్రవేశించలేం. తండ్రి అడుగు జాడల్లో మనము నడవలేం. తండ్రి అడుగు జాడల్లో నడవనప్పుడు ఆ శాశ్వతమైనటువంటి డూప్లెక్స్ మనకు దొరకదు. ఎలాంటి డూప్లెక్స్ కావాలనుకుంటున్నావు ఈ రోజున? ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయి. పరిగెడుతూ ఉన్నాం లోకంలో, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇన్ని కోట్లు, అన్ని కోట్లు. ఈ రోజున మరి అనేకమైన, ఏ నోరు తెరిసినా కోట్ల గురించే మాట్లాడుతూ ఉన్నారు, కానీ ప్రేమను గురించి, దేవుని గురించి బహు కొద్ది మంది మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నా స్వామి అంటున్నాడు, నేను వెళ్ళి మీకు ఒక నివాస స్థానాన్ని ఏర్పాటు చేస్తాను, కలవరపడవాకండి. బిడ్డలారా, కలవరపడవాకండి. ఈ లోకంలో మీరు గొప్పగా జీవించటానికి, అందరిలో గౌరవించబడటానికి అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటున్నారా? స్వార్థాలతో మోసం చేసి ఇల్లు కట్టుకుంటున్నారా? ఇంకా రకరకాలుగా మీ జీవితాలను ఈ లోకానికి విడిచిపెడుతున్నారా? ఒకవేళ అలాంటి ఆత్మ సంతృప్తి లేని జీవితాన్ని మీరు ఈ లోకంలో జీవించినట్లయితే కలవరపడవాకండి. నేనున్నాను, నా మార్గాన్ని అనుసరించండి. తండ్రి దగ్గరికి నేను ముందు వెళ్తాను, నేను ముందు వెళ్ళి మీకు మార్గాన్ని చూపిస్తాను. ఇది ఈ లోకంలో దానంతటిని విడిచిపెట్టి శాంతితో, సమాధానముతో, ప్రేమతో ఆయన దగ్గరికి రండి అని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అందుకే భక్తుడు ఏమంటాడు, కలవరపడవలదు, యేసు నిన్ను విడిచిపెట్టడు, ఆ యేసు నిన్ను విడిచిపెట్టడు, కలవరపడవలదు, నీవు కలవరపడవలదు అంటున్నాడు. కలవరం అవసరం లేదు, ఎందుకంటే యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టడు. ఆయన మార్గంలో మనము ప్రయాణం చేసినట్లయితే. ఈ క్రమంలో యోహాను 14:6లో పునీత థోమస్ గారు ఒక మాట అంటున్నాడు, నువ్వు ఇక ఎక్కడికి వెళుతావో మాకు తెలియనే తెలియదు, ఇక మార్గం ఎట్లా మేము కనుగొంటాం అంటున్నప్పుడు థోమస్ గారికి, మిగిలిన శిష్యులందరికీ కూడా చక్కటి జవాబును యేసునాథ స్వామి అందిస్తున్నారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నాతో ఉన్నవారు మార్గాన్ని చూస్తారు, నాతో ఉన్నవారు ఆ యొక్క జీవంలో ఉంటారు, నాతో ఉన్నవారు సత్యంలోనే బ్రతుకుతారు. అందుకే నా అడుగు జాడల్లో మీరు ప్రయాణం చేయండి అని ఆయన మనలకు తెలియపరుస్తున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, 7వ వచనాన్ని యోహాను 14:7 మనం చూసినట్లయితే, మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా మీరు ఎరుగుదురు, ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు అని అంటున్నాడు. ఆ మార్గంలోనికి వచ్చినట్లయితే నన్ను తెలుసుకున్నారు కాబట్టి నా తండ్రిని తెలుసుకుంటారు, నా ద్వారా నా తండ్రి మహిమలు ఎన్నో, గొప్ప కార్యాలు ఎన్నో చేస్తున్నారు కాబట్టి మీరు నా తండ్రి యొక్క క్రియలను కూడా మీరు ఎరుగుదురు అంటున్నాడు. ఆ మార్గంలోనికి మనం రావాలి. కలవరము, భయము, అవమానము వీటన్నిటిని విడిచిపెట్టి, ఆ కలతలన్నిటిని విడిచిపెట్టి మనం ఆయన మార్గంలో ప్రవేశించినట్లయితే యేసుని చూడొచ్చు, దేవుని యొక్క గొప్పతనాన్ని మనము పొందుకోవచ్చు, అనుభవించవచ్చు, కలంతకాలము నివాస స్థానంలో
ఉండవచ్చు. దేవుని ప్రియ బిడ్డలారా, థామస్ గారికి ఆన్సర్ ఇవ్వగానే, జవాబు ఇవ్వగానే ఇంకొక శిష్యుడు వస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ, గొప్ప మాటలన్నీ ప్రభు నేర్పిస్తూ ఉండగా ఫిలిప్పు అనే అతను వస్తూ ఉన్నాడు. యోహాను 14:8 మనం చదివినట్లయితే ఫిలిప్పు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మాకు తండ్రిని చూపించవా. మన జీవితంలో కూడా మనం చాలా సందర్భాలలో ఏం చేస్తాం? ఒక్కసారి యేసు ప్రభుని చూడాలి, ఒక్కసారి యేసు ప్రభు స్వరం వినాలి, ఒక్కసారి ముఖాముఖిగా నేను దర్శించాలి అని, ఒక్కసారి చూపించవా అని కొంతమంది గురువులను అడుగుతూ ఉంటాం, కొంతమంది ఆధ్యాత్మిక బిడ్డలను అడుగుతూ ఉంటాం. మనల్ని మనం ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో మోకరించి కన్నీరు కారుస్తూ, నాకు అవుపడవా, నాకు అవుపడవా, నాకు దర్శనాన్ని ఇవ్వవా, నాకు నీ స్వరాన్ని వినిపించవా అని మాట్లాడుతూ ఉంటాం. ఆయన వినిపించాడు, ఆయన కనిపించాడు. ఎందుకంటే మన జీవితాలన్నీ లోకానికి సంబంధించినవి ఉన్నాయి. ఆయన మార్గంలో, ఆయన జీవితంలో, ఆయన మార్గంలో, ఆయన సత్యంలో, ఆయన విశ్వాసంలో, ఆయన ఆజ్ఞలో మనము ఉంటున్నాము అనుకుంటాం. ఒక కష్టము, ఒక ఇబ్బంది కలగగానే, ఒక శ్రమ ఆడ కలగగానే అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తాం. ఒకే నాలుక 2 మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంట? దేవుడు కనిపించడు, దేవుని స్వరం వినిపించదు. ఆ కష్టంలో కూడా దేవుని యొక్క సన్నిధిని కోల్పోకుండా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ఎవరినో ఒకరిని నీ దగ్గరకు ఆదరణకర్తగా పంపిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో మా కంచనపల్లి విచారణలో అన్ని గ్రామాలకు ప్రతిరోజు ఒక చిన్న మెసేజ్ ఇస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలోనే ఒక మెసేజ్ పంపించాను. దేవుడు ఎప్పుడు మన మధ్యకు రాడు, కానీ ఎవరినో ఒకరిని పంపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎప్పుడు మన మధ్యలోనికి రాడు, కానీ ఎవరినో ఒకరిని ఆయన పంపిస్తాడు. అది దేవుడు మనకు అందించే సహాయం అని విశ్వసించి దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అది దేవుని యొక్క గొప్పతనం, అది మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. ఫిలిప్పు ఒక్కసారి అడగాలకే, యేసుప్రభు, ఫిలిప్పు ఇన్ని రోజులు నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ఎందుకు నీకు మళ్ళీ దేవుణ్ణి, తండ్రిని చూడాలని ఆశ? నన్ను చూస్తున్నావు, నన్ను చూడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ఎందుకు తండ్రిని చూసినట్లే అంటే, తండ్రి ఏది చెప్తున్నాడో కుమారుడు అది చేస్తున్నాడు. తండ్రి ఏం మాట్లాడమంటున్నాడో కుమారుడు అది మాట్లాడమంటున్నాడు. తండ్రి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో కుమారుడు ఆ ఆజ్ఞను శిరస వహిస్తూ ఉన్నాడు. అందుకే ఫిలిప్పుతో మనం చూస్తున్నాం 9వ వచనంలో, అందుకు యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచువాడు నా తండ్రిని చూచినట్లే. యోహాను 14:9 యేసు ప్రభు ఫిలిప్పుకు సమాధానం ఇస్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున ప్రభువుని చూడాలనుకుంటున్నావా? ప్రభు యొక్క స్వరాన్ని వినాలనుకుంటున్నావా? ఇదిగో ఈ వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దివ్య బలి పూజ ద్వారా, దివ్య బలిలో పాలు పంచుకోవడం ద్వారా నువ్వు ఆయన ప్రతిరోజు చూడగలుగుతున్నావు. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రతి జపమాల ద్వారా, ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆయన యొక్క అనుభూతిని మనం అనుభవిస్తూ ఉన్నాం. అలాంటి విశ్వాసాన్ని ప్రభు మనల్ని అలవరుచుకోమంటూ ఉన్నారు. యోహాను 14లో తండ్రి వద్దకు మార్గాన్ని చూపించుచు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యోహాను 14:12 మనం చదివినట్లయితే, నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నా యందు ఉన్నాడని మీరు విశ్వసింపుడు, లేకపోతే నేను అలా చెప్పను. తండ్రి నా యందు, నేను తండ్రి యందు ఉన్నాను అనేది మీరు విశ్వసించాలి. ఆ విశ్వాసం మిమ్మల్ని ఏం చేస్తుందంట? పూర్తిగా ఆ నివాస స్థానంలోనికి తీసుకొని పోతుంది.
మీకోసము ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ నివాస స్థానంలో మిమ్మల్ని ఆ విశ్వాసము నిలబెడుతుంది అనేది ప్రభువు శిష్యులకు తెలియచేస్తూ ఈ ఉదయకాల సమయమున మనందరినీ కూడా ఆ విశ్వాసంలో ఎదగమని నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం దేవుని ప్రియ బిడ్డలారా. యోహాను సువిశేషం 14వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన ఆ పరలోకంలో నివాస స్థానాన్ని ఏర్పాటు చేసి మనలందరినీ సంసిద్ధపరిచి ఆయన ముందుగా వెళ్ళి ఏం చేస్తాడంట? ఆదరణకర్తను నేను పంపిస్తాను. అందుకే కలవరపడవద్దు అంటున్నాడు యోహాను 14:1. నేను ముందుగా వెళ్ళి నివాస స్థానాన్ని ఏర్పాటు చేసి మీకు ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆ ఆదరణకర్త మీకు తోడుగా ఉంటారు, శక్తిగా ఉంటారు, బలముగా ఉంటారు. ఆ ఆదరణకర్తతో మీరు సహవాసము చేసినట్లయితే ఏమవుతుందంట? ఆయన మనలందరినీ కూడా ఆనందంలో నింపుతాడు అని యోహాను 14వ అధ్యాయము 15వ వచనం నుంచి మనకు నేర్పిస్తున్నారు దేవుని ప్రియ బిడ్డలారా. అలాంటి ఆదరణకర్త దగ్గరకు మనం రావాలి. ఆ ఆదరణకర్త పేరే ఎవరు? పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆ పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహవాసాన్ని మనము అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహవాసాన్ని మనం అలవాటు చేసుకుంటామో ఆయన సత్య స్వరూపియగు ఆత్మగా ఆయన మనతో ఉండిపోతూ ఉంటాడు. సత్యాన్ని మనకు నేర్పిస్తూ మన హృదయంలో తలంపులో ఆ సత్యాన్ని గురించి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? హెచ్చరిస్తూ ఉంటాడు. ఒకవేళ మనము నెగ్గాలి అని అబద్ధాలు మాట్లాడినా, మోసమైన మాటలు మాట్లాడినా కానీ మన అంతరాత్మ మనము పడుకుని పోయే సమయం కల్లా ఏం చేస్తుందంట? మన అంతరాత్మ మనల్ని రెచ్చిస్తూ ఉంటుంది, తెలియపరుస్తూ ఉంటుంది, గుర్చుకుంటూ ఉంది. అయ్యో అన్యాయంగా మాట్లాడానే, అయ్యో అబద్ధం మాట్లాడానే, అయ్యో వారితో అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని ఆ సత్వ స్వరూపి ఆత్మ మనను హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకే నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త మీతో ఉంటూ మిమ్మల్ని సత్యపు బాటలో దేవుని యొక్క మార్గంలోనికి మిమ్మల్ని నడిపిస్తూ నా సన్నిధికి చేరుస్తూ ఉంటుంది అనేది యేసునా స్వామి మనకి నేర్పిస్తున్నాడు దేవుని ప్రియ బిడ్డలారా. ఆ సత్య స్వరూపియగు ఆత్మ ఈ లోకము తెలుసుకోలేకపోతుంది, ఈ లోకము చూడలేకపోతుంది. ఆ సత్య స్వరూపియగు ఆత్మను ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో, తెలుసుకుంటారో, విశ్వసిస్తారో వారిని మాత్రము ధైర్యపరుస్తూ ఉంది, వారిని మాత్రము ముందుకు నడిపిస్తూ ఉంటుంది అనేది కూడా వాక్యం మనకు నేర్పిస్తుంది దేవుని ప్రియ బిడ్డలారా. యోహాను సువిశేషము 14వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదివినట్లయితే ఈ సత్య స్వరూపపు ఆత్మను లోకము ఎరుగదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయనను పొందజాలదు. ఎవరైతే ఆ పరిశుద్ధ ఆత్మదేవుని ఆహ్వానించరో, విశ్వసించరో వారు ఆ పరిశుద్ధ ఆత్మదేవుని పొందజాలరు. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహవాసం చేయజాలరు. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆ సత్య స్వరూపు యొక్క ఆత్మను మనము పొందుకోలేకపోతూ ఉంటామో లోకంలోని ఆలోచనలకు, లోకంలోని బలహీనతలకు మనం పడిపోతూ ఉంటాం. లోకం ఎరగదు కాబట్టి ఆయనను పొందజాలదు. ఎవరైతే ఎరుగుతారో, ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆ ఆత్మ యొక్క అనుభూతిని పొందుతారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియ బిడ్డలారా. ఈ ఆత్మ ఇంకా మనల్ని ఏం చేస్తుందంట? యోహాను సువిశేషం 14వ అధ్యాయం 21 నుంచి మనం చూసినట్లయితే నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాని ప్రేమను ఏం చేస్తారంట? తెలుసుకోగలుగుతాను. ఆ సత్య స్వరూపు యగు ఆత్మ మనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమమయుని యొక్క గొప్పతనాన్ని మనము పొందుకొని ఆ ప్రేమను మనం ప్రభువు వైపునకు చూపిస్తూ, ఆ ప్రభువు మన మీద ప్రేమను చూపిస్తూ ఆ ప్రేమను ఏం చేస్తాం? తోటి వారికి పంచే ఆత్మగా మారిపోతూ ఉంటుంది అనే అంశాన్ని మనకు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నామంటాం, తోటి వారిని ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నామంటాం, కానీ దూరంగా ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, యేసు ప్రభువుతో ఉంటే మనం ఎవరినంట? అందరినీ, మానవుణ్ణి, దేవుణ్ణి ప్రేమించాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి పక్క వాళ్ళని మనం పలకరియకపోయినట్లయితే, పక్క వాళ్ళని చేదరించుకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. నేను చాలా సందర్భాల్లో బలహీనంగా పడిపోతూ ఉంటాను. కొంతమందిని పలకరియాలంటే ఇష్టపడను,
కొంతమందితో మాట్లాడాలి అంటే ఆ హృదయము తొందరగా రాదు. దేవుని అడుగుతుంటా, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, గొప్పగా వాక్యం చెప్తున్నానయ్యా, కానీ కొంతమందిని నేను ప్రేమించలేకపోతున్నాను, నాకు ఆ శక్తిని, ఆ వరాన్ని దయచేయి ప్రభువా అని ప్రతిరోజు దివ్య మందసం ముందు కూర్చొని నేను అడుగుతూ ఉంటాను. మాట్లాడుదాం, ఓకే క్షమిద్దాం అనుకునే వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి మాటలు పనులన్నీ గుర్తొచ్చి వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి, మళ్ళీ ఏం చేస్తుంది, ఈ లోకం వైపుకు నడిపించిపోతుంది. ఆలోచనలన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడేందులో పలకరించేది ప్రభువా, ఇంకొకసారి ఎప్పుడన్నా మాట్లాడతాను, ఇప్పుడైతే ఈరోజైతే నేను మాట్లాడలేను. నేను ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఏదో ఒక్క రోజున నేను అనుకుంటాను, ఇన్ని చేసిన నా దేవుడు నాకు ఏదో ఒక రోజున ఈ ప్రేమ హృదయాన్ని, ఎవరైతే పలకరించలేకపోతున్నానో పలకరించే స్వభావాన్ని, హృదయాన్ని నాకు అందిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఈ రోజున మిమ్మల్ని కూడా ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో మనం విజయం సాధించినప్పుడు సంపూర్ణమైనటువంటి నివాస స్థానంలో నీవు నేను మనందరము ఆయనతో ఆనందంగా ఉండగలుగుతాం అనే అంశాన్ని ప్రభు తెలియపరుస్తున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, అందరము బలహీనులమే, కొద్ది సమయం పడుతూ ఉంటుంది. ఆ సమయము త్వరగా రావాలి అంటే ఆయనతో ఉండి, ఆయనతో గోజాడి, ఆయనతో పోరాడి, ఆ ధైర్యపు ఆత్మను, ఆ శక్తిని, ఆ బలమును పొందుకొని అహమును తీసివేసి వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళి పలకరించినట్లయితే, నేను ఎప్పుడు అదే అనుకుంటాను, ప్రభువా నాకు తోడుగా ఉండు, నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు అని ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటా. నేను నా ప్రభు, నీవు నీ దేవుడు ఎందుకు మాట్లాడుకోరు, ఎందుకు ఆయనతో గడపరు? ఆత్మ దేవుడు మనతో జ్ఞానస్నానం ద్వారా మన జీవితంలోకి వచ్చిన ఆత్మ దేవునితో ఎందుకు సహవాసం చేయలేకపోతున్నాం? ఈరోజు మనము పడిపోతామేమో, కానీ రేపు అనేది ఉంది. ఆ రేపు మనల్ని విజయం వైపునకు నడిపిస్తుంది. కాబట్టి మనల్ని యోహాను 14లో ఆ తండ్రి వద్దకు మార్గంలోనికి ప్రయాణం చేస్తూ ఉండగా ఇలాంటి అవమానాలు, ఇబ్బందులు, కష్టకాలాలు, నష్టకాలాలు వస్తూ ఉన్నప్పుడు, ఆ మార్గంలో త్రుటిల్లకుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు ఆత్మస్వరూపి ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బలపరిచి ఈ లోకంలో మనకు శాంతి, సమాధానం, ప్రేమ, ఆప్యాయత, అనురాగములను, ఆనందాన్ని అందించి ఆ నిత్య నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన, తయారు చేసినటువంటి ఇంటిలో మనలందరినీ కూడా ఉంచబోతున్నాడు. ఆయన కోసము, ఆయనతో సహవాసం చేయటం కోసము, ఆయన వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధ ఆత్మతో సహవాసం చేయటం కోసము మనందరం ప్రయాణం చేద్దామా? మన జీవితాలను తండ్రి మార్గం వైపునకు మలుచుకుందామా? తద్వారా దేవాతి దేవుని యొక్క గొప్ప నివాస స్థానంలో మనందరము కూడా నిలబడాలి అని ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించి ఆ దేవాతి దేవునికి, ఆ సత్య స్వరూపునికి, ఆయన మార్గంలో నడవాలి అని ఆశపడుతున్న వారందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, నేనే మార్గం, సత్యం, జీవం అనే వాగ్దానం ఇచ్చావు. ఆ మార్గం, సత్యం, జీవం మేము తెలుసుకొని నీ మార్గంలో, నీ సత్యంలో, నీ జీవంలో మేమందరము ప్రయాణము చేయు శక్తిని మాకు ప్రసాదించు. ఆదరణకర్తను మాకు పంపిస్తానని వాక్యంలో వాగ్దానం ఇస్తున్నావు. ఆ ఆదరణకర్త తోడుతో ఈ లోకంలోని అన్ని విషయంలో నైనా మేము ముందుకు నడుస్తూ, ప్రభువా నిన్ను ముందు పెట్టుకొని, ప్రభువా మేము మా ప్రయాణాన్ని నీ మార్గం వైపునకు మలుచుకుంటూ ఉండగా ఎన్ని శక్తులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ మార్గాన్ని మేము పొందుకొని ఆ మార్గంలో ప్రయాణము చేసి ఆ మార్గం నుండి త్రొట్టిల్లకుండా నీ నివాస స్థానంలోనికి చేరే భాగ్యమును మాకు అందించు. యేసు ప్రభువా, ఈ లోకంలో నా తండ్రి అనేకమైనటువంటి వైభవాలకు మేము గురి అవుతూ ఉన్నాం, ఆశలకు గురి అవుతూ ఉన్నాం. ఈ లోకంలోని వైభవాలను చూసుకొని మురిసిపోతూ ఉన్నాం. ప్రభువా, ఇవి శాశ్వతము కాదు అని గ్రహించి, నీ సన్నిధిలో నిజమైనటువంటి నివాస స్థానం ఉందని గ్రహించి ఆ మార్గాన్ని మేము తెలుసుకొని ఆ మార్గంలోనికి ప్రయాణము చేసే కృపను మాకు దయచేయండి. ఆ ధైర్యపు ఆత్మను మాకు అందించండి. ప్రేమ తత్వాన్ని మాకు నేర్పిస్తున్న ప్రభువా, ఆ ప్రేమించే హృదయంతో మేము సహవాసం చేస్తూ, ప్రభువా బిడ్డలందరినీ మేము ప్రేమించి, ప్రభువా బిడ్డలందరినీ క్షమించే హృదయాన్ని దయచేసి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనలందరినీ సత్యపు మార్గము వైపు నడిపించుదురుగాక. ఆమెన్.